మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ జనవరి 14న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ను సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ని అలాగే అందరినీ కూడా ఆకట్టుకున్న ఈ మూవీ గురించి, ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే రిలీజ్ అయిన రోజే తెలుగు రాష్ట్రాల్లో 45 కోట్లు కలెక్ట్ చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది. మూవీ హిట్ టాక్ని అప్పుడే పొందేసింది అనమాట. ఇంకా మూవీ కోసం చూసుకుంటే సెకండ్ డే కలెక్షన్స్ 30 crores కలెక్ట్ చేసి ఇంకాస్త ముందుకు దూసుకుపోతుంది. ఇంకా ఈ మొదటి వారంలోనే 100 కోట్లు కలెక్ట్ చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మూవీ కామెడీ అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కామెడీతో పాటు సస్పెన్స్, ఎమోషన్స్, ఫైట్స్, ఇంకా ఇలా చూసుకుంటూ పోతే మూవీ చాలా చాలా బాగుంది. ఈ మూవీలో కొన్న సెంటిమెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మనం చదువుకునే గురువులు గుర్తు చేసిందనమాట. ప్రతి ఒక్కరికి స్కూల్ టైము, స్కూల్లో చదువుకునే ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తొచ్చేలా తీశారు. ఆ సెంటిమెంట్స్ అయితే బాగా పండింది మూవీలో. నాకు కూడా 10th క్లాస్లో చదువుకునేటప్పుడు మా సార్, తెలుగు సార్ అనమాట, చాలా మంచివారు. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు అదే సార్ మాత్రమే గుర్తొచ్చారు. సారు మాకు ఎంత బాగా చదువు చెప్పారు ఇలా అనమాట. మంచి సెంటిమెంట్ పండించింది. అలాగే కామెడీ, ఫైట్స్ సూపర్ డూపర్గా చాలా బాగుంది సినిమా అయితే. ఈ మూవీని ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే థియేటర్కు వెళ్ళి తప్పకుండా చూడండి. మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మీ లైఫ్లో కూడా చదువుకునే టైంలో ఏదో ఒక మాస్టారు అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు, గుర్తుండిపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు గుర్తు చేసుకోండి, అందరికీ కూడా తెలుస్తుంది. వెంకటేష్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోతుంది. ఇలాంటి చాలా హిట్స్ ఆయన చూసారనుకోండి. ఇంకా ఫస్ట్ డే కలెక్షన్స్ 45 crores కలెక్ట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ని అందరినీ అలరించింది. ఈ మూవీ వెంకటేష్ గారికి ఫస్ట్ డే కలెక్షన్సే 45 crores తేడంతో బిగ్గెస్ట్ కలెక్షన్స్ మూవీగా నిలిచిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.